హాయ్. మనకి పాలిటీలో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఫెడరల్ ఫీచర్స్, సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ స్ట్రక్చర్ ఇండియాలో ఎట్లా ఉందన్నది. మన హిస్టరీలో అంటే ఈ ఫెడరల్లో మనకి రెండు ఎక్స్ట్రీమ్లు ఏంటంటే ఒక బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు లేదంటే ప్రావిన్సెస్, పాతకాలంలో మాట్లాడితే సామంత రాజ్యాలు, రాజ్య విభాగాలు, బలమైన కేంద్రము వర్సెస్ ప్రావిన్సెస్. ఆ ఫ్రిక్షన్ అన్నది ఎప్పటి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఒక బలమైన కేంద్రీయ వ్యవస్థ, బలహీనమైన కేంద్రం లేదంటే బలమైన ప్రావిన్సెస్. ఇది ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం అక్కడ నుంచి ఎవిడెన్సెస్ కొన్ని ఉన్నాయన్నమాట. మనకి లిఖితపూర్వకంగా కాకుండా కొన్ని ఎవిడెన్సెస్ ఏమున్నాయంటే, మనకి ఇటుక సైజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏరియాలో దొరికిన ప్రతి సైట్లో దొరికిన ఇటుక సైజు, దాని సైజ్ సేమ్ ఉందన్నమాట. అంటే యూనిఫామిటీ ఉంది. నెక్స్ట్ తూనికలు, కొలతలు అంటాం కదా, వెయిట్స్ అండ్ మెజర్స్, అది కూడా యూనిఫామిటీ ఉంది. ఇంకా సిటీ ప్లానింగ్ అనేది ఆల్మోస్ట్ ప్రతి సిటీ ఒకే విధంగా ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ డ్రైనేజ్ వ్యవస్థ ఒకే రకంగా ఉంది. అంటే అన్నిటిని ఎన్ఫోర్స్ చేయడానికి ఒక బలమైన కేంద్ర రాజకీయ వ్యవస్థ ఒకటి ఖచ్చితంగా ఉండి ఉంటుంది. కాబట్టి అది సాధ్యమైంది. కాబట్టి బలమైన కేంద్రం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. నెక్స్ట్ మనకి ఇంకా వైదిక సంస్కృతి, అది మళ్ళీ ప్యాస్టోరల్, రూరల్, పశుపోషణ నుంచి స్టార్ట్ అయింది, చిన్నగా ఎమర్జ్ అవుతూ వచ్చింది. అట్లా ఎమర్జ్ అవుతుంది. ఆ తర్వాత ఐరన్ టెక్నాలజీ, ఆ తర్వాత అగ్రికల్చరు, ఆ తర్వాత సర్ప్లస్ ప్రొడక్షన్, ఆ తర్వాత చిన్నగా జనపదాలు ఏర్పడినాయి. జనపదం అంటే జనాలు పాదం మోపిన ప్రాంతాలని, అంటే చిన్న ఊర్లు ఏర్పడినాయి. ఊర్ల నుంచి రాజ్యాలు ఏర్పడినాయి. జనపదాల నుంచి మహాజనపదాలు ఏర్పడినాయి. అంటే ఒక జనపదం మరో జనపదాన్ని ఆక్రమించి పెద్ద జనపదంగా ఏర్పడింది. మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు. ఆ మహాజనపదాల్లో మగధ అన్నది మిగతా వాటన్నింటిని జయించి అది ఒక సామ్రాజ్యంగా, మొట్టమొదటి భారత సామ్రాజ్యంగా ఏర్పడింది. అంటే బలమైన కేంద్రం. ఆ మగధ సామ్రాజ్యంలో 4 వంశాలు ఉంటే 4వ వంశం ఈ మౌర్యుల కాలంలో అశోకుడి టైంలో పీక్కి వెళ్ళిపోయింది అనమాట రాజ్య విస్తరణ. బలమైన కేంద్రం, బలమైన కేంద్రీయ వ్యవస్థ ఉందన్నమాట. నెక్స్ట్ మౌర్యుల పతనానంతరం, మౌర్యానంతర కాలం అంటాం. అంటే ఎన్నో రాజ్యాలుగా, చిన్న రాజ్యాలుగా విడిపోయింది పెద్ద సామ్రాజ్యం. ఆ తర్వాత మళ్ళీ గుప్తులు అన్న వాళ్ళు రైజ్ అయ్యి మళ్ళీ పెద్ద సామ్రాజ్యం ఏర్పరిచారు. మళ్ళీ గుప్తుల తర్వాత మళ్ళీ చిన్న రాజ్యాలుగా, ప్రాంతీయ శక్తులు ప్రబలి చిన్న రాజ్యాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడి. నెక్స్ట్ గుప్తుల తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తానుల టైంలో మళ్ళీ పెద్ద సామ్రాజ్యం ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్లు పతనం తర్వాత, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న సామ్రాజ్యాలు ఏర్పడినాయి, చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా. మన తెలంగాణలో గోల్కొండ, తర్వాత మళ్ళీ మొఘళ్ళు రైజ్ అయిపోయారు. మొఘళ్ళు ఆక్రమించిన తర్వాత మొఘలుల కాలంలో మళ్ళీ బలమైన కేంద్రం ఏర్పడింది. మళ్ళీ మొఘలుల పతనం తర్వాత మొఘలులు బలహీనపడే కొద్దీ చిన్న మళ్ళీ కొత్త రాజ్యాలు ఏర్పడినాయి, చిన్న రాజ్యాలు. మళ్ళీ బ్రిటిష్ వాడు వచ్చి మళ్ళీ వాడికి కావాల్సిందంతా కూడా, వాడికి ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. బ్రిటిష్ ఇండియా. వాడికి అవసరం లేనివి ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్నాయి. బలమైన కేంద్రమే బ్రిటిష్. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. బలమైన కేంద్రం మళ్ళీ మన సమాఖ్య వ్యవస్థ ఉన్న బలమైన కేంద్రం అన్నదే మ్యాక్సిమం. ఎందుకంటే మనం జాతీయ సమగ్రత అన్న కాన్సెప్ట్తో మన రాష్ట్రాలు స్వతంత్ర రాజ్యాలు కావు. కాబట్టి ఎమర్జెన్సీ టైంలో కానీ, అత్యవసర సమయాల్లో కానీ, ఇంపార్టెంట్ విషయాల్లో కానీ కేంద్రమే బలంగా ఉందన్నమాట. అయితే మనకి 89 వరకు కూడా బలమైన కేంద్రం ఉండింది. 1989 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా
ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్స్లో కానీ సెంటర్లో కానీ బలమైన కేంద్రం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పరిచింది కాబట్టి కేంద్రమే ఎక్కువ బలంగా ఉండేది. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు ప్రబలడం 80s తర్వాత. ఆ తర్వాత ఆ, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది మొట్టమొదటిది 89లో. అంటే కేంద్రం లేదంటే జాతీయ పార్టీలను బలహీనపడి ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ శక్తులు అన్నవి బలపడినాయి అన్నమాట 89 నుంచి. ప్రస్తుతం కూడా 2014 వరకు కూడా ఈ రాష్ట్రాలకి లేదంటే ప్రాంతాలకి రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత లేదంటే ఒక ప్రబల శక్తిగా ఉండేవి. ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే జాతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బలమైన కేంద్రమే నడుస్తుంది ఇప్పుడు. అంటే ట్రెండ్ అన్నది ఇప్పుడు గమనిస్తే ఒక విపరీతమైన బలంతో ఒక కేంద్రం వస్తుంది, ఒక బలమైన కేంద్రంగా ఏర్పడుతుంది. మళ్ళీ ఆ కొన్ని రోజులకి మళ్ళీ డిసింటిగ్రేట్ అయిపోయి బలహీన కేంద్రం అయిపోయి ఆ తర్వాత చిన్న చిన్న రాజ్యాలు లేదంటే ప్రాంతీయ శక్తులకి ఎక్కువ బలం వస్తుంది. మళ్ళీ ఒక బలమైన కేంద్రం ఏర్పడుతుంది, మళ్ళీ ప్రాంతీయ శక్తులు వస్తాయి. అట్లా ఈ విధంగా ఒక సైకిల్ అనమాట, ఇది ఒక వేవ్ లాగా వస్తుంది అనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సైకిల్ కంటిన్యూ అవుతున్నట్లు మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది పొలిటికల్గా ఈ సమాఖ్య అన్నది ఓన్లీ పాలిటిక్స్ సంబంధించిందే కాదు, హిస్టరీకి కూడా సంబంధించింది అని చెప్పడమే. ఇవి అబ్జర్వ్ చేస్తే మనం పాలిటీ కూడా చాలా ఇటువంటి ఫెడరల్ ఇష్యూస్ అన్నవి మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ ఎవరైతే 3 ప్రావిన్సెస్ ఉండేవి, ఒకటి కోల్కతాది, 2 బొంబాయి బాంబేది, 3వది మద్రాస్ది. ఈ 3 గవర్నర్ల మధ్యన కూడా గొడవలు ఉండేవి. తర్వాత కలకత్తా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశారనమాట. అంటే వాళ్ళ 3 విషయంలో కూడా గొడవలు జరిగేవి, సయోధ్యలకు కుదిరేవి అనమాట. అయితే అక్కడ కూడా ఫెడరల్ ఇష్యూస్ ఉండేవి. సామంతరాజులు మధ్యయుగాల్లో సామంతరాజులు బలమైన వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ చేస్తే చక్రవర్తి యొక్క అధికార పీఠాన్ని కూడా కదిలించగలిగే ప్రాంతీయ శక్తులు ఉండేవాళ్ళు. ఈ ప్రాంతీయ శక్తులు వర్సెస్ కేంద్రీయ శక్తులు అన్న ఈ పోరాటం లేదంటే ఈ ఘర్షణ అన్నది ఎప్పుడు ఉంటున్నదే, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఈ శక్తుల మధ్య జరిగే పోరాటం ప్రజాస్వామ్యము బలపడడం కోసమే అని మనం నిర్ధారించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలు లేదంటే ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడమే ఈ సమాఖ్య, భారత సమాఖ్య యొక్క ముఖ్య ఉద్దేశం.